ప్రేమామృతం 3వ భాగం. కాలం ఎవరికోసమో ఆగదు. ఆ చక్రం తిరుగుతూనే ఉంటుంది. రిజిస్ట్రార్ వారి ఆఫీస్లో సంతకాలు చేశారు ఇద్దరు. సివిల్ మ్యారేజ్ అయిపోయింది. అదే రోజు ఆ ఆఫీస్ నుంచి వెళ్ళి ఇద్దరు వేణుగోపాలస్వామి వారి దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. బంధువులు లేరు. ఉన్న మామయ్య రాలేదు. కళావతి మాత్రం కుర్చీలో కూర్చుని ఆశీర్వదించింది. ఆ రోజు నుంచి ఆమెకి జబ్బు ఎక్కువైంది. దగ్గినప్పుడల్లా రక్తం పడుతోంది. డాక్టర్కి చూపించేందుకు డబ్బు లేదు. జనరల్ హాస్పిటల్లో వైద్యం చాలటం లేదు. రంగు నీళ్లు, విటమిన్ మాత్రలు ప్రాణాన్ని పోస్తాయా? పెళ్ళైపోయింది. ఇద్దరూ ఇంటికొచ్చారు. 1 గంట ముందుగానే వచ్చిన కళావతి పక్కింటి అమ్మాయితో ఇద్దరికీ హారతి ఇప్పించింది. కాళ్లకు మొక్కితే సుఖంగా, శాంతిగా, హాయిగా నూరేళ్లు పరస్పరాను అనురాగంతో బ్రతకండి అంటూ ఆశీర్వదించింది. రావుగారి ఇనుప పంజా ప్రశ్నించినంత మేర ప్రభాకర్కి ఉద్యోగం దొరకలేదు. ఎక్కడికి వెళ్ళినా సహజంగా పై వర్ణాల వారికి ఉండే చిక్కు సగం అడ్డొచ్చేది. ఓపెన్ కాంపిటీషన్లో పోటీ చాలా ఎక్కువగా ఉండేది. ఉన్న 1-2 పోస్టులకి మంత్రులో ఆ స్థాయి వాళ్ళు అడ్డొచ్చేవాళ్ళు. ఉద్యోగం దూరంగా వెళ్ళిపోయేది. ఉదయం బయలుదేరితే మధ్యాహ్నం ఇంటికొచ్చేవాడు. మధ్యాహ్నం భోజనం ముగించుకొని మళ్ళీ బయలుదేరితే రాత్రి 8 ఇంటికొచ్చేవాడు. సరిగ్గా ఆ రోజుకి వాళ్ల పెళ్ళై 1 రోజులైంది. తిరిగి అలసిన శరీరంతో వాడిన ముఖంతో ఇంటికొచ్చాడతను. వేడివేడిగా చారు, చింతపండు పచ్చడి, అన్నం వడ్డించింది. స్నానం చేసి లుంగీ కట్టుకొనిచ్చి కూర్చుని భోజనం చేశాడతను. అదే గదిలో మరో మూల మంచంపై నిద్రపోతోంది కళావతి. ఆమెకి మధ్య జబ్బు ఎక్కువైంది. మందుల్లేవు, టానిక్కు లేదు, ఆహారము తగ్గిపోయింది. భోజనం పూర్తి చేసుకుని తిరిగి పైజామా వేసుకుంటున్నాడు ప్రభాకర్. ఎక్కడికి ప్రభు? అలా వెళ్ళొస్తాను. ఉదయం వెళ్ళి తిరిగి వచ్చావు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళకపోతేనేం? రేపు ఒకచోట ఇంటర్వ్యూ ఉంది. ఎక్కడా? ఏ ఇంటర్వ్యూ? ఏదో చిన్న పోస్టు, ప్రైవేట్ కంపెనీ, నెలకి 200 ఇస్తారట. నేను మాట చెప్తా వినండి. మనకి ఈ ఊళ్ళో ఉన్నన్ని రోజులు ఏ ఉద్యోగమూ రాదు. మీరు ఎక్కడికి వెళ్ళినా మా నాన్న ఉద్యోగం ఇవ్వనివ్వరు. ఆయన మహా మొండి మనిషి. మరేం చేద్దాం? ఉద్యోగం ఎంత చిన్నదైనా దొరక్కపోతే ముగ్గురం ఎలా బ్రతకాలి? నేను చెప్పగలను అన్నట్టు చూసింది. అతను చెప్పులు తొడుక్కోబోయాడు. ప్రభు, మన పెళ్ళై 1 రోజులైంది. నువ్వు ఉద్యోగం కోసమని ఒకటే తిరుగుతున్నావు. ఎందుకోసం? అందరినీ కాదని నిన్ను పెళ్లి చేసుకుంది. అతడు ఆమె వైపు సూటిగా చూశాడు. ఆమె కళ్ళుంచుకుంది. ఆమె దగ్గరగా వచ్చి తన చేతుల్లోకి తీసుకున్నాడు. స్పందన, నువ్వు చాలా తొందరపడ్డావు. నన్ను చేసుకుని ఏం సుఖపడుతున్నావు అన్నాడు. అతని మనసులో ఎంతో ఆవేదన కలిగింది. చివ్వున తలెత్తిందామె. ప్రభు, ఏం మాటలవి? నిన్ను చేసుకోవటమే ఒక సుఖం, ఒక భోగం, ఒక రాజయోగం. మహారాణిలా బ్రతుకుతున్నాను. ఏం యోగం? ఒక రుచికరమైన వంట లేదు, సుఖకరమైన నిద్ర లేదు. నీతో కలిసి చారన్నం తిన్నా అది పాయసమే. నీతో చింకి చాప మీద పడుకున్నా అది హంస తూలికా తల్పమే. తృప్తి ముఖ్యం, భోగం కాదు. ఆఖరికి నీతో వంట కూడా చేయిస్తున్నాను. దుర్మార్గుడిని. ఛీ, ఎందుకలా మాట్లాడతావు? స్త్రీ అన్నాక వంట చెయ్యొద్దా? నేనెవరికోసం చేస్తున్నానో మన కోసమే కదా. స్పందన, ఈ 1 రోజుల్లో నువ్వెలా తయారయ్యావో అద్దంలో చూసుకున్నావా? నిలువెత్తు డ్రెస్సింగ్ టేబుల్ ముందు అప్పట్లా నుంచుంటే నీకు తెలుస్తుంది. ఆమె సమాధానం ఇవ్వలేదు. కొద్ది నిమిషాలాగి ఇప్పుడిక ఏం వెళ్తారు, పడుకోండి అంది. ఆయన మెల్లిగా నడిచి నవారు మంచంపై పడుకున్నాడు. పగలంతా కాలినడకతో తిరిగిన అలసట. స్పందన వచ్చి అతని పక్కనే కూర్చుంది. అతను కొద్దిగా జరిగి చోటిచ్చాడు. ఆమె అతని గుండెలపై వాలిపోయింది. తుమ్మెద రెక్కల్లాగా సన్నగా నాజుగ్గా ఉన్న అతన్ని మీసాన్ని సరిచేసింది. పెదాలపై సుతారంగా వేలితో రాసింది. మేఘమాలికల్లా వంపు సొంపులు కురుస్తున్న అతని జుట్టులో వేళ్లు జొనిపింది. అతను ఆమె చుట్టూ చేతులు వేశాడు. కాలం అక్కడే ఆగిపోయింది. అలసటగా అతని పక్కనే పడుకునేందుకు చోటు చేసుకుంది. కొన్ని నిమిషాలు గడిచాయి. ప్రభు, ఈ పరిసరాల్లో ఎక్కడ ట్యూషన్స్ చెప్పేవారు లేరు. నేను ఉబుసుపోక ఉదయం మన పక్కింటి సుజాత చదువుకుంటూ ఉంటే పిలిచి పాఠం చెప్పాను. ఆ అమ్మాయి ఎంతో పొగిడింది. ట్యూషన్కి వస్తానంది. తన ఫ్రెండ్స్ కూడా వస్తారంది. ఎక్కడో దూరంగా ఉన్నారట వాళ్ళ మాస్టర్లు. ఈ పరిసరాల్లో ట్యూషన్ చెప్పే వాళ్లే లేరట. అతను నిట్టూర్చాడు. సరే, రేపటి నుంచి అది చూద్దాం అన్నాడు. అతనికి హఠాత్తుగా ఆ రోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ప్రభాకర్ ఏదో ఆలోచిస్తూ వెళ్తున్నాడు. అతనికి ఎలాగైనా ఎంత చిన్నదైనా ఉద్యోగం సంపాదించాలనుంది. బట్టల కొట్లో లెక్కలు రాసైనా డబ్బు తేవాలి. కానీ ఎక్కడికి వెళ్ళినా అతని చదువు, అతని సంస్కారం అడ్డొస్తున్నాయి. అంతా మృదువుగా తిరస్కరిస్తున్నారు. తల నాదుగా ఉంటే టీ తాగాలనిపించింది. దగ్గరలో కొత్తగా తెరిచిన
స్టాల్కి వెళ్ళాడు. అది చాలా చిన్న స్టాలు. 5-6 రకాల స్వీట్సు, కారా ఉన్నాయి. కాఫీ, టీ సర్వ్ చేస్తారు. ఏదో ధ్యాసతో లోపలికి వెళ్ళి కూర్చుని టీ అన్నాడు. మరో నిమిషానికి వేడివేడి టీ సర్వ్ చేశారు. తాగేసి ఫ్యాన్ క్రింద చల్లగాలికి కొన్ని నిమిషాలు అలా కూర్చుని బయటకొచ్చి కౌంటర్లో డబ్బు ఇవ్వబోయాడు. ప్రభా పిలుపు విని అటు చూశాడు. క్యాష్ కౌంటర్లో అటువైపు తన ఫ్రెండ్ జితేంద్ర. అరే, నువ్విక్కడున్నావేం? నేనే స్టార్ట్ చేశాను. ఇతను నా బామ్మర్ది. ఇద్దరం కలిసే పెట్టాం. నువ్వు ఈ బిజినెస్ పెట్టావా? పేలవంగా నవ్వాడతను. అవును, మన చదువులకి మన కులాలకి ఈ రోజుల్లో ఎక్కడున్నాయి ఉద్యోగాలు? అందుకే ఈ వ్యాపారం పెట్టాను. మా మామగారు పెళ్లి చేసుకుంటే కట్నం డబ్బుతో ఈ స్టాల్ పెట్టిస్తానన్నాడు. తన కొడుకుని పార్ట్నర్గా ఉంచుకోమన్నాడు. ఇతను బీకాం పాస్ అయ్యాడు. ప్రభా, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా మనకిప్పుడిప్పుడే కాల్స్ రావు. రిజిస్టర్ చేయించి 5 ఏళ్లైంది అంతే. ఇంకో 5-6 ఏళ్ల దాకా ఆశలే లేవు. అప్పటి పరిస్థితులు ఏమిటో ఏమో. అంతలోగా ఏదో ఒకటి ఎక్కడో ఫ్యాక్టరీల్లో కంపెనీలో 200కి ఉద్యోగం చేసేదానికంటే ఇది మేలు కదా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఒకరిని దేవిరించక్కర్లా. అంతా మన వద్దకే వస్తారు. హాయిగా నెలకి 400-500 మిగులుతున్నాయి. ఇద్దరికి ప్రైవేట్గా ఎంఏ చేస్తున్నాను. ప్రభాకర్కి అంతా వింతగా అనిపించింది. తను ఓ వ్యాపారం ప్రారంభిస్తే తనేం చేయగలడు? ఎవరి వద్దకు వెళ్ళినా బిజినెస్ అంటారు. క్లాత్ ఎంపోరియం. సత్యం, ఆ బిజినెస్ వద్దు, మరేదైనా బిజినెస్ పెట్టు అన్నాడు. మెడికల్ షాప్ శ్రీరామ్. దీంట్లో లాభాలు లేవు, ఇంకేదైనా చూడాలి అన్నాడు. బుక్ షాప్ సుబ్బయ్య. ఏం లాభం లేదు సార్ దీనిలో. వీధి వీధి తిరిగి ఇడ్లీలు అమ్ముకున్న మేలే అంటాడు. అతని పూర్వీకులు బజ్జీలు, గుగ్గిళ్ళు అమ్మేవారు. అతనిది ఆ మనస్తత్వం. అంతా బిజినెస్ బిజినెస్. ప్రభు, నువ్వేం చేస్తున్నావురా? ఆలోచనల్లోంచి తెప్పరిల్లి, ఇదిగో ఇలా ఉద్యోగాల వేట. ఎండమావుల చుట్టూ పరుగులు. ఎవరో కనిపిస్తారు. పలానా చోట వేకెన్సీ అంటారు. వెళ్తే ఖాళీ లేవంటారు. ఉన్న మీ చదువు మాకెందుకు అంటారు. ఉస్సూరని తిరిగి రావటం అంతే. ప్రభా, నేనో మాట చెప్పనా అని అతను అనగానే చెప్పసాగాడతను. నా మ్యారేజ్కి మా మామ రిసెప్షన్ ఏర్పాటు చేశాడ్రా. ఆ రోజు ఎవరో పార్టీ వాళ్ళు వచ్చి పాడారు. వాళ్ళది వైజాగో విజయనగరమో. 300 ఇచ్చాడాయన. 5గురు ట్రూప్. అంతా గ్రాడ్యుయేట్స్. ఒకరు పాట, ఒకరు ఇన్స్ట్రుమెంట్, ఇంకొకరు ఫ్లూట్, ఇంకొకతను పాట, మరో అతను మృదంగం. మంచి పార్టీ. నన్ను పార్టీ కట్టమంటావేమిటి? నవ్వుతూ అడిగాడు. తప్పేముంది బ్రదర్? రేడియోల్లో పాడి డబ్బు తీసుకోవటంలా సినిమాల్లో పాడి డబ్బు తీసుకోవటం లేదా? కచేరీలు చేసి డబ్బు తీసుకోవటం లేదా? ఇది అంతే. నిట్టూర్చాడు ప్రభాకర్. మంచి ఐడియానే. మరింకేం? పార్టీ కట్టు. మీకు ఛార్జీలు ఇస్తారు, తిండి పెడతారు, సన్మానాలు చేస్తారు. ఇవన్నీ కాక డబ్బులు కూడా ఇస్తారు. సీజన్లో వాళ్ళకి నెలకి 25 దాకా ప్రోగ్రామ్స్ ఇస్తారట. ఆలోచించు. జట్టు కుదరొద్దట్రా. ప్రభా, మనసుంటే మార్గం ఉంటుంది, ప్రయత్నించు. సరే అని కదిలాడతను. అప్పుడే అనుకోకుండా తన క్లాస్మేట్ సితార్ బాగా వాయించే జనార్దన్ కనిపించాడు. అతనెక్కడో ఫ్రెండ్ మ్యారేజ్లో సితార్ వాయించాడట. అతని పాట విన్న ఎవరో ఓ వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని ఎవరో మ్యూజిక్ డైరెక్టర్కు ఉత్తరం రాసిచ్చాడట. ఇతను వెళ్ళి వినిపించొచ్చాడు. ఆయన తన అసిస్టెంట్గా తీసుకుంటానన్నాడు. బయలుదేరుతున్నాడతను. నువ్వు రారా అని పిలిచాడు ప్రభాకర్ని. నవ్వాడతను. లేదులేరా, నేను రాలేను. మద్రాస్ అంటే మాటలా? అక్కడ నేను, నా భార్య, మా అమ్మ ఎక్కడుండాలి? ఛాన్స్ వచ్చేదాకా ఎలా బ్రతకాలి? ముందు నువ్వు వచ్చేయి. అవకాశం చూసుకుని ఫ్యామిలీ తీసుకెళ్ళొచ్చు. మా మదర్ విషయం తెలుసుగా. ఆమె నా కోసం తన లైఫ్ వెచ్చించింది. ఆమెను ఈ స్థితిలో వదిలేయలేను. నేను ట్రై చేస్తాను, ఉత్తరం రాస్తాను. ఒకరోజు వచ్చి నీ పాట వినిపించు. ఏ డైరెక్టర్కి నచ్చినా నీకు జరిగిపోతుంది. ఎన్నాళ్ళిలా లైఫ్తో పోరాడతావు? నిట్టూర్చాడు ప్రభాకర్. బ్రతుకే ఒక విషవలయం, ప్రతి నిమిషం ఒక పోరాటం అన్నాడు. పోయట్రీ చెప్తున్నావా? ఆకలితో ఆవేదనతో వచ్చేదే కవిత్వం. కలికిని చూసినా వస్తుంది. అవును, అది కవిత్వం, ఇది కపిత్వం. నవ్వి వెళ్లబోయినవాడల్లా ఆగాడు జనార్దన్. ప్రభా, నేను మన యంగ్మెన్ కల్చరల్ క్లబ్లో సితార్ వాయించేవాడిని గుర్తుందా? అక్కడ పాట పాడే ఓ సింగర్ బాంబే వెళ్ళిపోయాడు. వాళ్లకు మంచి ఆర్టిస్ట్ కావాలి. నువ్వు వెళ్ళి చూడరాదు? ప్రభాకర్ నిర్ఘాంతపోయాడు. నేను క్లబ్లో పాడటమా? నెలకి 300 ఇస్తారు. అంటే ఏ రోజు డబ్బు ఆ రోజే ఇస్తారు. అదీ కాక క్లబ్కు వచ్చిన వాళ్ళు మన పాటకి ఇన్స్పైర్ అయి 5-10 విసిరేస్తారు. అది మనకి షేర్ చేస్తారు. తలూపాడు ప్రభాకర్. నువ్వు వెళ్ళి శేఖర్ని కలువు. భాషతో చెప్తాడు, వాళ్ళ ప్రొపరేటర్కి చెప్తాడు. జనార్దన్ వెళ్ళిపోయాడు. ఆ రోజే ట్రైన్కి వెళ్ళాలంటూ ఒక్కొక్కరు ఒక్కో సలహా. అన్నీ గుర్తుకొచ్చాయి ఇప్పుడు. స్పందన. అతను ఆలోచనలో మునిగిపోయేసరికి
అతని ఎదపై తలవాల్చి పడుకున్న స్పందనకి నిద్ర పట్టేసింది. అందుకే వెంటనే జవాబుగా పలకలేదు. స్పందన చెప్పున మెలకువైంది. అతని ఎదపై నుంచి లేచి మీరింకా పడుకోలేదా అంది. అతను నవ్వాడు. ఆలోచనలు కుడుతున్నాయి. బ్రతుకు భయపెడుతోంది. ఎలా నిద్రొస్తుంది? భలేవాడివే. పగలూరు తిరుగుళ్ళు, రాత్రి ఆలోచనలు. ఇలా అయితే ఇంకేం లేదు, ఆరోగ్యం చెడిపోతుంది. అతను నవ్వాడు. ఏమిటి నవ్వుతున్నావు? నిన్ను చూసి. ఎందుకు? కాలం అందామా, విధి అందామా, దైవం అందామా, ఏదైనా ఒకటే అనుకుందాం. అదెంత చిత్రం చేసింది. కోటీశ్వరుడి బిడ్డని మామూలు మనిషిని చేసింది. దిగులంటే ఏమిటో తెలియని వ్యక్తిని బ్రతుకంతా సమస్యలమయం చేసింది. నీకెప్పుడు నా గురించిన ఆలోచనలు? చిరుకోపంతో చూసిందామె. నా ఆలోచనలు ఎప్పుడు నీ చుట్టే తిరగాలి మేడం. అది మనకి రాసిపెట్టుంది. అతని చిలిపి మాటలకి ఆమె అతని ముక్కుని సున్నితంగా నలిపేసింది. ఇలా మాట్లాడితే బుగ్గలు చిదిమేస్తాను. ప్రేమ శాస్త్రోపాధ్యాయుని నువ్వు శిష్యుడిని దండించవచ్చు. ఎప్పుడు ఆ కబుర్లే. ఆమె సిగ్గుపడింది. స్పందన, ఒక మాట చెప్పు. టీ స్టాల్ ప్రారంభించమంటావా? దానికి కనీసం 2000 కావాలి. ఎక్కడున్నాయి? దొంగతనం చేద్దాం, లేదా అప్పు తెద్దాం. దొంగతనం మీరే చెయ్యాలి, అది మీకే అలవాటు. కొంటెగా నవ్విందామే. అవును, మనసులు దొంగిలించటం మాత్రమే చేతనవును. చమత్కారాలు సరే, ఆఖరికి యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ టీ స్టాల్ తెరుస్తున్నాడా? అది మా యూనివర్సిటీకే షేమ్. పోనీ సినిమాల్లో పాడటానికి వెళ్ళనా? మనల్ని పిలిచేదెవరు? ఛాన్స్ ఇచ్చేదెవరు? ఇస్తే హాయిగా వెళ్ళిపోదాం. ఈ మనుషుల నుంచి, ఈ సమస్యల నుంచి, ఈ పరిసరాల నుంచి పారిపోదాం. జనార్దన్ వెళ్ళిపోయాడు. వాడు రికమెండ్ చేస్తానన్నాడు. సరే, అవకాశం రానివ్వండి. అది ఇప్పుడే జరిగేది కాదు కదా. మరి అతను ఆగిపోయాడు ఒక్క క్షణం. ఎందుకో ఆ విషయం చెప్పాలంటే ఎలాగో అనిపించింది. ఏమిటో చెప్పండి. స్పందన, ఒకసారి నువ్వంటావు, మరోసారి మీరంటావు, ఇంకోసారి ప్రభు అంటావు. ప్రభు అలా ఎందుకు పిలుస్తానో చెప్పనా? నా జీవితానికి పరమేశ్వరుడిలా కనిపించిన వేళలో ప్రభు అంటాను. నువ్వే నేనుగా అనిపించిన వేళ నువ్వు అంటాను. నువ్వు నువ్వుగా కనిపించి దూరంగా అనిపించినప్పుడు మీరు అని గౌరవిస్తాను. అది అప్రయత్నంగా వస్తుంది. నవ్వాడతను. స్పందన, మన టౌన్లో యంగ్ మెన్ క్లబ్ ఉంది తెలుసా? పేరుకి కల్చరల్ క్లబ్. అక్కడ తాగుతారు, పేకాడుతారు. మొదట అది ఆఫీసర్స్ క్లబ్. తర్వాత డబ్బున్న వాళ్ళంతా చేరిపోయారు. అవునా? అక్కడ రోజు మ్యూజిక్ పార్టీ ఉంటుందట. అక్కడ చేరుతారా మీరు? విభ్రాంతితో అడిగింది. ఆమెకి అతను రోజురోజుకి తన స్థాయి తగ్గించి వేసుకుంటున్నట్టుగా అనిపించింది. బ్రతుకు భయం, డబ్బుపై ఆశ, జీవితంపై మోజు ఎంత పని చేయిస్తుంది, ఎంతకి దిగజార్చుతుంది అనుకుంది. వద్దా? మెల్లిగా అడిగాడు. ఆమె అతని పక్క నుంచి లేచి నుంచుంది. వెళ్ళి కిటికీ వద్ద నిల్చుంది. స్పందన. ఆమె పలకలేదు. వద్దులే, నీకిష్టం లేని పని చెయ్యను. ఆమె చెప్పున వెనుదిరిగి చూసింది. నిజం స్పందన, నువ్వు కాదన్న పని చెయ్యను, ప్రామిస్. ఆమె రివ్వున దూసుకొచ్చినట్లుగా అతని చేతుల్లో వాలిపోయింది. అతను ఆలోచనల్లో పడిపోయాడు. రోజు రోజుకి ఆర్థిక పరిస్థితి దిగజారిపోతున్నది. పొదుపుతో కళావతి ఇన్నేళ్లుగా దాచిన డబ్బు పూర్తిగా అయిపోయింది. అదేం లక్షల, వేల, కొన్ని వందలు ఏళ్లపైన నెల 10-20 మిగిల్చుకున్న డబ్బు. ఆ రోజు సాయంకాలం అతని ఇంటికి వచ్చేసరికి కళావతి పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. ఈ 2-3 నెలలుగా ఆమెకి సరైన పోషణ లేదు. మందులు లేవు, పాలు లేవు, పళ్ళు లేవు, విశ్రాంతి లేదు. దానితో జబ్బు ముదిరిపోయింది. దగ్గితే పడే రక్తం చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి వాళ్ళకి. అమ్మా, ఆయాసపడిపోతున్న ఆమె దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడతను. బాబు, ఆయాసంతో మెరికలు తిరిగిపోతుందామె. అమ్మా, అత్తయ్య అంటూ ఇద్దరూ చెరోవైపు వచ్చారు. ఇక లాభం లేదు, నా పని అయిపోయింది. మీరెలా బ్రతుకుతారో స్పందన. డబ్బు లేకపోతే అన్ని ఇబ్బందులే. ఇబ్బందుల్లో మనిషి మనసు సంకుచితమవుతుంది. అప్పుడే ప్రేమ ఒట్టి ట్రాష్ అనిపిస్తుంది. నువ్వు మాట్లాడకమ్మా. ఆయాసంగా మాట్లాడలేక ఆగిపోయిన ఆమెను చూస్తూ అన్నాడు. ఇంకేం మాట్లాడతాను? నువ్వు డాక్టర్ కోసం వెళ్ళొద్దు. ఆఖరి నిమిషాల్లో ఇద్దరూ దగ్గరుండండి చాలు. కదలలేని స్థితి, ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఇద్దరూ దిగులుగా కూర్చున్నారు. ఆమెకి అప్పుడప్పుడు ఇలా విషమించటం మామూలే. మళ్ళీ తెల్లారేసరికల్లా తగ్గిపోయేది. ఆ ధైర్యంతోనే అతను అలాగే కూర్చున్నాడు. కానీ ఆ ధైర్యం తెల్లవారే వరకు నిలవలేదు. కళావతి చనిపోయింది. ప్రశాంతంగా వెళ్ళిపోయింది. అతనికి ఏడవటానికి కూడా చేత కాలేదు. స్పందన ఒడిలో తలదూర్చుకొని ఉండిపోయాడు. 15 రోజులు 15 సంవత్సరాల్లా గడిచాయి. ఇంట్లో ఇద్దరే. భయంకరమైన నిశ్శబ్దం.
ఒక ప్రళయం వచ్చినట్టు, ఒక అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయినట్టుగా ఉంది పరిస్థితి. రావుగారు ఇటు చూడని లేదు. ఒకరోజు ప్రిన్సిపాల్ గారు కబురు చేశారు. కాలేజీలో క్లర్క్గా పనిచేస్తున్న నాగేశ్వరరావు ఎంఏ పూర్తి చేసుకుని లెక్చరర్ పోస్ట్కి అప్లై చేశాడు. రిజర్వేషన్లో జాబ్ వచ్చింది. ఆ పోస్టు ఖాళీగా ఉంది. టెంపరరీగా వచ్చి చేరమని పిలిపించాడు. అమావాస్య తరువాత చంద్రోదయం అయినట్లుగా అనిపించి ఇద్దరూ ఆనందోత్సాహాలతో వెళ్లారు. ప్రభాకర్ అప్లికేషన్ ఇచ్చాడు. కానీ ప్రిన్సిపాల్ గారి ముఖంలో ఆనందం లేదు. ఐఎమ్ సారీ ప్రభాకర్ అన్నారాయన. పిడుగు పడినట్లయింది ఇద్దరికి. ఆ పోస్టు శశిధర్కి ఇచ్చారు. అతనిప్పుడే జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళాడు. చైర్మన్ గారు అబ్బాయి, పైగా కమిటీ ప్రెసిడెంట్ రావు గారు రికమెండ్ చేశారు. నిట్టూర్చాడు ప్రభాకర్. ఒక్క క్షణం ఆగి నవ్వాడతను. సార్, నేను పాటల పోటీల్లో పాల్గొన్నాను, డిబేట్స్లో పాల్గొన్నాను. అయినా ఎన్నడూ రన్నింగ్ రేస్లో పాల్గొనలేదు. నాకంటే దురదృష్టం ఎంత ముందుగా పరిగెడుతోంది సార్. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. వస్తాం సార్, ఏం చేస్తాం, చెప్పానుగా, అది నా బ్యాడ్ లక్. ఆ రోజే అతను నిర్ణయానికి వచ్చాడు. నేరుగా యంగ్ మ్యాన్ క్లబ్కి వెళ్ళాడు. ప్రతిరోజు సాయంకాలం 5ంటికి వచ్చి 6 నుంచి 9 దాకా పాడేందుకు 3 గంటలు. గంటలో 6 పాటలు, రోజుకు 18 పాడేటట్టు. పాటకి రూపాయి కిరాయి. అగ్రిమెంట్పై సంతకం చేసి వచ్చాడతను. వారం రోజులుగా భర్త ఎక్కడికి వెళ్తున్నాడో అంతుపట్టలేదు స్పందనకి. ఒకరోజు సినిమా థియేటర్కి అన్నాడు. అక్కడ బుకింగ్ క్లర్క్ ఉద్యోగం కోసం అన్నాడు. మరుసటి రోజు డ్రామా థియేటర్కి అన్నాడు. వాళ్ళ నాటకంలో సంగీతం తెలిసిన హీరో పాత్రకి బ్యాక్గ్రౌండ్ పాడటానికి ప్రయత్నం అన్నాడు. ఇంకో రోజు ఏదో ఉద్యోగ ప్రయత్నం అన్నాడు. ఎక్కడికి? మున్సిపల్ ఆఫీస్కి. కౌన్సిల్ మీటింగ్ ఉందట. చైర్మన్ గారిని ఏదైనా జాబ్ అడగాలని వెళ్తున్నాను. వద్దు. ఏం వింతగా అనిపించి అడిగాడు. ఎలాగో టైంకి క్లబ్ చేరుకోవాలి. ఈరోజు డబ్బు కూడా ఇస్తారు. వీకెండ్, రేపు సెలవు. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. చెప్పాను కదా. అబద్ధం, కోపంగా అంది స్పందన. ఏది అబద్ధం? మీరు చెప్పింది. మీరు క్లబ్లో పాడుతున్నారట కదా. చిచి. చీకట్లో బాణం బదిలింది. హతాశుడయ్యాడు ప్రభాకర్. నన్ను మన్నించు, నేను అబద్ధం చెప్పాను. నిజమే. ఏం చెయ్యను చెప్పు. ఎలాగో బ్రతకాలి మనం. మన కోసం నేనేమైనా చేస్తాను. మీకు డబ్బు పిచ్చి పట్టుకుంది. ఆ పిచ్చి పట్టిన వాళ్ళు సుఖపడలేరు, సుఖపెట్టలేరు. ట్యూషన్స్ చెప్పుకొని బ్రతకగలం అంటే మీరు ఊహు అన్నారు. ఇది బాగుందా? రూపాయి పోగు చేసుకుని ఎలా బ్రతకగలం? ట్యూషన్స్లో 100 వస్తాయా, 1000 వస్తాయా? మనకి 100, 1000 అక్కర్లేదు. నాకు కావాలి స్పందన. ఎందుకు? ఆవేశంగా అడిగింది. అతను ఆమె వద్దకొచ్చాడు. కోపంతో కందిపోయి ముక్కుపుటాలు ఎగరేస్తూ ఆవేశంతో కళ్ళు రెపరెపలాడిస్తున్న ఆమె ముఖాన్ని చూసేసరికి జాలి వేసింది అతనికి. నీకోసం స్పందన. ఆగర్భ శ్రీమంతురాలివి. నువ్వు కష్టపడుతూ ఉంటే చూడలేను. డబ్బు సంపాదించటమే మీ ధ్యేయమా? అదే మీ బ్రతుకు పరమార్థమా? ఏ ధ్యేయానికైనా, ఏ పరమార్థానికైనా కావలసింది డబ్బు. అయితే నేను సంపాదించనా? నివ్వెరపోయాడతను. నిన్న ప్రిన్సిపాల్ గారు ఓ వ్యక్తిని పంపారు. ఏదో స్కూలు సహాయార్థం భరతనాట్య ప్రదర్శన ఇవ్వాలట. ప్రొఫెషనల్స్ని కన్సల్ట్ చేస్తే ప్రోగ్రామ్కి 10,000 అడిగారట. నాకు 1116 ఇస్తామని వచ్చారు. చెప్పండి, వెళ్ళనా? ఇందులో న్యూనత లేదు. నేను నేర్చుకున్న విద్యకి గౌరవం. డబ్బుకి డబ్బు వస్తుంది, పేరుకి పేరు వస్తుంది. నేను మీతో ఆలోచించలేదని తిరస్కరించాను. వాళ్ళు ఆలోచించుకోమని రేపు వస్తామన్నారు. అడ్వాన్స్ తీసుకోనా? వింతగా అడిగింది. వద్దు అనబోయి ఆగాడు. పెదాల దాకా వచ్చిన మాటలు పెదాల వెనకే ఆగిపోయాయి. ఒప్పుకో, నీ ఇష్టం అన్నాడు. నా ఇష్టమా? నా ఇష్టాలతో పనేముంది? నా ఇష్టమే అయితే ఈరోజు మీరు క్లబ్కి వెళ్ళకండి. ప్లీజ్ స్పందన, కొంచెం ఆలోచించు. వాళ్ళకి కాంట్రాక్ట్ రాసిచ్చాను. ఈరోజు పేమెంట్స్ ఇస్తారు. నన్ను వెళ్ళని. ప్రభు జాలిగా ఆర్తిగా పిలిచింది. ఎందుకు మన మధ్య డబ్బుకి ప్రాధాన్యత ఇస్తారు? మనం ఎలాగో తినటానికి సంపాదిస్తే చాలు, దానితో తృప్తి పడదాం. నన్ను ఇప్పుడు వెళ్ళని. వచ్చాక తీరిగ్గా ఆలోచిద్దాం. వెళ్ళు అనాసక్తంగా అందామే. చప్పున వెళ్ళిపోయాడు ప్రభాకర్. స్పందన కుప్పకూలిపోయింది. తమ మనసుల్లో పొరలు బయలుదేరుతున్నాయా? విభేదాలు పుట్టుకొస్తున్నాయా? రావుగారు ఆలోచిస్తూ పడుకున్నారు. ఆయనకి మధ్య గుండెపోటు తరచుగా వస్తోంది. ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఆలోచనలు ఎక్కువయ్యాయి. మామాజీ, శశిధర్ పిలుస్తూ వచ్చాడు. కూర్చో. శాలువ నిండుగా కప్పుకుంటూ వచ్చారు సోఫాలోకి. మీరిది విన్నారా? మన స్పందన గజ్జె కట్టి స్టేజ్ ఎక్కి తైతక్కలాడబోతోంది. కాలేజీ రోజుల్లో వేరు. అప్పుడది నాట్య కళోపాసన. అదో ఉత్సాహం. పైగా వృత్తి కాదు, ఆరాధన. ఇప్పుడు వృత్తిలాగా డబ్బు తీసుకుని నాట్యం చేయబోతోంది. ఆయన గుండె ఆగినట్లయింది.
ఆవేదనని బలవంతాన నిగ్రహించుకున్నారు. గాంధీనగర్లో స్కూల్ బిల్డింగ్ సహాయార్థం ఈ డ్యాన్సు టౌన్ హాల్లో ఏర్పాటు చేశారు. మీరు వస్తారా? రండి, వచ్చి ఆశీర్వదించండి. అయినా మీకు ప్యాట్రన్ టికెట్ తగలగట్టలేదా? శశి చెయ్యెత్తాపారాయన. మాట్లాడడానికి ఆయనకు శక్తి లేదు, ఇష్టమూ లేదు. మీకు ఇంకో విషయం తెలుసా? ఇంకో పిడుగా? అదేమిటో చెప్పు అన్నట్లుగా చూశారాయన. మీ అల్లుడు గారు ఘనత వహించిన శ్రీ రావుగారి ఏకైక పుత్రికా ప్రియతమ భర్త ఏరికోరి పెళ్లి చేసుకున్న ప్రభాకర్ ఈ కార్యక్రమానికి అంగీకారం తెలిపాడట. అతను ఒప్పుకున్నాడా? ఆశ్చర్యంగా అడిగారు. ఏం డబ్బు చేదా మామగారు? ప్రోగ్రాంకి 1000. ఇక ప్రొఫెషనల్ అవుతుందేమో స్పందన. అవునులే, తాను క్లబ్లో ప్రొఫెషనల్ సింగర్గా ఉండిపోలేదా? ప్రభాకర్ క్లబ్లో పాడుతున్నాడా? పాటకు రూపాయి, రోజుకి 20. చీచిచ్చి, ఏం బ్రతుకులు! ఇలా బ్రతకపోతే ముష్టెత్తుకోరాదు. శశి వారించాడాయన. కోపం, ఆవేశం వస్తుందా ఆయనకి. ఛాతీలో కొద్దిగా నొప్పి కూడా ప్రారంభమైంది. మళ్ళీ పోటొస్తుందేమో అనుకున్నారు. పక్కనే ఉన్న బల్లపై నుంచి సీసా తీసుకుని మాత్రం మింగారు. గుండెల్లో నొప్పిగా ఉందా? ఇలాంటివి వింటే ఇంకా బాధగా ఉంటుంది కదూ. శశి, నన్ను విశ్రాంతి తీసుకొని అర్థింపుగా అడిగారాయన. అంతలో నౌకరు రామన్ వచ్చాడు. బాబు, ప్రభాకర్ గారు వచ్చారు, మిమ్మల్ని చూడాలంటున్నారు అని చెప్పాడు. ఈ మధ్య రావుగారు నౌకర్లందరినీ మాన్పించారు. లంకంత ఇల్లు, ఒక్క మనిషి, పని లేదు, పాట లేదు, అంతా విశ్రాంతి. ఇక ఒకటే మిగిలింది, శాశ్వత విశ్రాంతి. ఇల్లుని పూర్తిగా అప్పగించేసి ఎక్కడైనా ఆశ్రమ వాతావరణంలోకి వెళ్ళిపోవాలని కూడా ఉందాయనికి. రావుగారి సైగ చూసి వెళ్ళాడు రామన్న. మరో నిమిషం తర్వాత లోపలికొచ్చాడు ప్రభాకర్. అతన్ని నిరసనగా, నిర్లక్ష్యంగా చూశాడు శశిధర్. నిశ్శబ్దం, భయంకరమైన నిశ్శబ్దం. ముగ్గురు శత్రువులు ఒక కప్పు కింద చేరినట్టుగా ఉంది. ఎవరో ఒకరు ముందుగా కత్తో తుపాకీయో దుయ్యాలి, తర్వాత మారణ హోమం. అంతే మామగారు. ఆ పిలుపుకి ఆయన హృదయం శల్యంలాగా కర్ణ కఠోరంగానూ అనిపించింది. అంత క్రితం శశి పిలిస్తే ఈ బాధ లేదు. అయిన వారి ఆత్మీయత కూడా ఒక్కసారి కష్టంగానే ఉంటుంది కాబోలు. ఆయన చూపుల్లో బాధను చదివాడు ప్రభాకర్. క్షమించండి, మిమ్మల్ని అలా పిలవకూడదు. అది ఆత్మీయతను, అనురాగాన్ని చూపే పిలుపు. మన మధ్య అవి లేవు. తప్పే. మీరొకసారి మా ఇంటికి రావాలి. మీ కుమార్తెతో ఒక విషయం చెప్పాలి. ఆమె నాట్యం వృత్తిగా చేసుకోవాలనుకుంటుంది. మీరైతే ఆమెను ఆపగలరు. నీతో కాదా? నిన్ను చేసుకోకుండా నేను ఆపానా? నువ్వు క్లబ్లో పాడకుండా ఆపగలనా? నేనేం చేసినా పర్వాలేదు, అవసరం కోసం. దొంగతనం చేయగలవా? ఖూనీ చేస్తావా? ఆయన కోపం అర్థమైంది అతనికి. ఇంకా లాభం లేదనుకుని చూశాడు. నువ్వు నా గుండెల్లో చిచ్చు పెట్టావు. దాన్ని ఆమె మండించింది. నేను కళ్ళు మూస్తే తప్ప ఈ అగ్ని ఆరదు. మీరు ఆవేశపడకండి, శశిధర్ కల్పించుకున్నాడు. మీకు బీపీ వస్తే, గుండెపోటు వస్తే ప్రమాదం. పోయినా పర్వాలేదు. ఇంకేం కావాలి? నందనవనంలాగా ఉన్న ఇల్లు శ్మశానమైంది. పూరేకుల మీద నడిచిన నా బిడ్డ ముళ్ళ కంచెలో పడింది. ఆమె జీవితం పూట పూటకి రూపాయి జత చేసుకునేవాడి చేతుల్లో పడింది. మంచి బట్ట కోసం, మంచి తిండి కోసం అభిమానంతో నేర్చుకున్న విద్య అమ్ముకుంటున్నది. ఆయనలో ఉద్వేగం ఎక్కువైంది. ఆయాసం, బీపీ పెరిగింది. గుండెల్లో అంతదాకా సెలయేస్తూ మెల్లిగా ఉన్న నొప్పి ఎక్కువైంది. ముఖంలో కళ తగ్గిపోసాగింది. అయ్యో, హార్ట్అటాక్ వచ్చినట్టుంది ఆదుర్దాగా అన్నాడు శశిధర్. ఒరిగిపోతున్న రావుగారిని చప్పున లేచి పట్టుకున్నాడు ప్రభాకర్. వాలిపోతున్న కనురెప్పల్ని బలవంతంగా తెరిచి, నన్నొదిలేయ్. నా ఇంటిని నాశనానికి, నా బిడ్డ బ్రతుకు పాడవటానికి కారణం నువ్వు. వెళ్ళు. నువ్వు నన్ను ముట్టుకుంటే నేను గుండాగి చేస్తాను, బలవంతంగా ప్రాణం తీసుకుంటాను. కోపంగా అరిచారు. వెంటనే స్పృహ కోల్పోయారు. రామన్న పరిగెత్తుకుని వెళ్ళి చెప్పటంతో స్పందన ఆగమేఘాల మీద వచ్చింది. అయితే అప్పుడు పోయిన స్పృహ మళ్ళీ రానేలేదు. శశిధర్ వెళ్ళి డాక్టర్ని తెచ్చాడు. ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రావుగారు మళ్ళీ కళ్ళు తెరవలేదు. రావుగారి జీవితం ఎంత చిత్రమైందో. ఆయన ఓ మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. లక్షలకు లక్షలు సంపాదించి అమిత ఐశ్వర్యాన్ని సంపాదించారు. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని కళల కాణాచిని చేశారు. అంతటి ఆస్తిని, అమ్మాయిని ఒక యోగ్యుడైన తన స్థాయికి తగిన వాడికి ఇచ్చి పెళ్లి చేసి సంతోషించాలనుకున్నారు. అక్కడే దెబ్బతిన్నారు. తన ఆశ ఫెయిల్ అయితే భరించలేకపోయారు. మనస్సుకు తగిలిన ఆఘాతం నుంచి తేరుకోలేకపోయారు. కూతురు దూరమై, భార్య శాశ్వతంగా దూరమై ఒంటరిగా నిలిచిపోయారు. ఆస్తిని త్యాగం చేశారు. ఐశ్వర్యాన్ని కాలదన్నారు. అదే ఆయనకి గుండె గాలమైపోయింది. ఆఖరికి ప్రాణం తీసింది. అంతటి మనిషికి అంత్యక్రియలకి డబ్బు వెతుక్కోవలసి వచ్చింది. అంతా తలుచుకుంటే స్పందనకి ఎంతో బాధగా అనిపించింది.
ఎలాగో కష్టపడి దహనం పూర్తి చేశాడు ప్రభాకర్. ఇద్దరూ ఆ ఇంట్లో కూర్చున్నారు. శశిధర్ వచ్చాడు. స్పందన కేసి జాలిగా చూశాడు. స్పందన, ప్రేమంటే ఏమిటి? ఒకానొక భావం. ఇష్టాన్ని ప్రేమగా పెంచుకున్నావు. పెంచి పెద్ద చేసిన తండ్రిని బాధించావు. ఆఖరికి నీ భర్త ఆయన చావుకి కారణమయ్యాడు. ప్రభు, నాన్న చావుకి కారణమా? విభ్రాంతితో ప్రశ్నించింది. ఎదురుగా ఉన్నాడు, అతన్ని అడుగు. ప్రభాకర్ వైపు చూసింది స్పందన. అతను తల వంచుకున్నాడు. ఆ సమయంలో అతను ఇక్కడికి రాకపోయి ఉంటే ఆయనకి హార్ట్అటాక్ వచ్చేది కాదు. ఎంత బాధపడ్డాడాయన. ఆఖరికి చావులోనో ఆయనకి సుఖం లేదు. శశిధర్, అతన్ని ఆపాలని ప్రయత్నించిందామె. యథార్థం చెప్పని, మీరు ప్రేమించుకున్నారు. ఆయన కాదన్నా పెళ్లి చేసుకున్నారు. ఆల్ రైట్. ఆయన్నెందుకు బాధించాలి? నువ్వు డ్యాన్స్ చేస్తే ఆయనకేం? అతను క్లబ్లో పాడితేనేం? మిమ్మల్ని అందరినీ కాదనుకున్నాడు కదా, వదిలేయరాదు. ప్రభాకర్ ఏమీ అనలేదు. స్పందనకి దుఃఖం ముంచుకొచ్చింది. ముఖం చేతుల్లో దాచుకుని ఏడ్వసాగింది. నిన్ను డ్యాన్స్ చేయకుండా ఆపమని ఆయన్నెందుకు అడగాలి? చివ్వున తలెత్తిందామే. అడిగారా మీరు? అవును. నువ్వు బ్రతుకు తెరువు కోసం అలా నాట్యం చేయటం నాకిష్టం లేదు. ఆయన చెబితే వింటావని. ఆయన వింటారు, నాతో చెబుతారు, నేను వింటాను. బాగుంది. స్పందన, ఆయనకు ఉవ్వెత్తున కోపం వచ్చింది. బాధ కలిగింది. దాంతో గుండెపోటు వచ్చింది. ఆయన జబ్బు మనిషి. ఆయన్ని బాధించకూడదని తెలియదా? నాదే తప్పు శశి, బాధగా అన్నాడు ప్రభాకర్. మీ తప్పు ఆయన ప్రాణానికి ముప్పైంది. అవును, ఆయన చావుకి కారణం. అతను అలా అనగానే స్పందన గుండెల్లోంచి దుఃఖం పట్టసఖ్యం కాలేదు. నిస్సహాయంగా ఉండిపోయాడు ప్రభాకర్. ఏడువు స్పందన, ఇంకా బాగా ఏడు. నీ మనస్సులోని బాధంతా తగ్గేట్టుగా ఏడువు. అప్పటికైనా నీకు మనశ్శాంతి చిక్కుతుందా? శశి, ఆర్తిగా పిలిచాడు ప్రభాకర్. స్పందనని బాధ పెట్టకు. నేను ఆమె జీవితంలో ప్రవేశించి చాలా తప్పు చేశాను. విసురుగా తలెత్తి చూసిందామె. కత్తి తీసుకొని పొడవమంటావా? రివాల్వర్తో కాల్చకపోయినా ఆమె తండ్రిని నేను చంపాను. ఆయన చావుకు కారణం నేనే. ఏ న్యాయస్థానమో నన్ను శిక్షించలేకపోవచ్చు. పరోక్షంగా నేనా చావుకి కారణం. బ్రతికినన్ని రోజులు నన్ను ఈ విషయం బాధిస్తుంది. అతన్ని చూస్తే జాలేసిందతనికి. కానీ అది క్షణకమే. స్పందన, ఇంటికి వెళ్దాం పదా. ఆమె నిస్సహాయురాలిగా లేచి నుంచుంది. అతను దారి తీశాడు. ఆమె అనుసరించింది. రోడ్డు ఎక్కగానే రిక్షా ఎక్కి ఇంటికొచ్చారు. శశికి ఎంతో సంతోషంగా ఉంది. తనకు దక్కకుండా పోయిన స్పందన సుఖపడకూడదు. ప్రభాకర్ ఎలాగూ సుఖపడలేడు. కసిగా నవ్వుకున్నాడతను. ఆ రోజే డ్యాన్స్ ప్రోగ్రాం. ఉదయం నుంచి స్పందన మనస్సులో లేదు. వెళ్ళాలా వద్దా అన్నది ఇప్పటి ప్రశ్న కాదు. వెళ్ళి తీరాలి. వెళ్ళక తప్పదు. తనని గురించి ఇతరులు నష్టపోకూడదు, కష్టపెట్టుకోకూడదు. కానీ ప్రభాకర్ మనసు గాయపడింది. ఇంకా గాయపడుతుంది. ఇలా ఎందుకు జరుగుతోంది? ఏ అదృశ్య దేవతలు లేదా రాక్షసులు తమ సంసారాన్ని శపిస్తున్నారు? తనకిక జీవితంలో సుఖం లేదా? నిన్న అతను లేడు. సరిగ్గా ఆ సమయంలోనే వచ్చారు ప్రిన్సిపాల్ గారు. దాదాపు 20,000 వసూలు చేశారట ప్రోగ్రాంకి. అనుకున్న దానికంటే ఇంకో 500 ఎక్కువగా ఇచ్చారు. ఆ సమయంలో అతనుంటే ఎంత బాగుండేది. తమ జీవితాల్లో విధి విషం చిలుకుతోంది. ఏం జరగబోతుంది ఇంకా? తను ఏ వేళ అతన్ని చూసిందో అది మంచి క్షణమే కావచ్చు. తమని కలిపింది. కానీ తల్లిని తండ్రిని శాశ్వతంగా దూరం చేసింది. వాళ్ళు ఈ లోకమే విడిచిపోయారు. ఆస్తి కరిమింగిన వెలగపండైంది. అయినా తనకి బాధ లేదు. అన్నీ తెలిసే తను పెళ్లి చేసుకుంది. కానీ ఎదలో ముల్లులాగా అతను తన తండ్రి చావుకి కారణం అనుకుంటే ఎంతో బాధగా ఉంటుంది. ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రాంకి అతను వస్తాడా? రాడా? ఆ క్లబ్బులో పాటలు పాడటం మానుకోలేడా? అతన్ని తను ఒప్పించలేకపోయింది. మళ్ళీ ఇంకో సమస్య. తమ మధ్య అన్ని సమస్యలేనా? ప్రిన్సిపాల్ గారు మళ్ళీ మొహమాట పెట్టారు. మరో డ్యాన్స్ ప్రోగ్రాం కావాలట వాళ్ళకి. ఈ ఫండ్స్ చాలవట. 1,00,000 రూపాయలు వస్తేనే కానీ బిల్డింగ్స్ తయారు కావట. ఆ ప్రోగ్రాంకి ఇంకో 1,000 ఎక్కువ ఇస్తామన్నారు. 2,500 ఒక డ్యాన్స్కి. నెలకో ప్రోగ్రాం చాలదు. తమ జీవితం హాయిగా ఉండదు. హాయి ఇంకెక్కడి హాయి? ఈ అనర్థాలు తొలగి తిరిగి అన్యోన్యత పెరిగి మళ్ళీ మనసులు ఒకటైతే ఏమైతేనేం? తను రెండో ప్రోగ్రాంకి ఒప్పుకుంది. డబ్బు సంపాదించాలి. అదే కదా అతని ఆశయం. సులువుగా డబ్బొస్తుంటే కాదని తను శ్రమ పడతానంటాడేం? తను సంపాదించకూడదా? ఎందుకు? అతనికి పూర్వ ఛాందసాలు లేవే. ఈ రోజుల్లో ఆడవాళ్లు అన్ని రంగాల్లో ప్రవేశించారు. దేశాలే పరిపాలిస్తున్నారు. ఉద్యోగం చేస్తే ఒకటి, గజ్జె కడితే మరొకటినా? స్పందన ప్రభాకర్ పిలుపుకి ఉలిక్కి పడింది. ఆలోచనల నుంచి బయటపడింది. ఎప్పుడొచ్చావు? ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడే. అలా ఉన్నావేం? ఈరోజే డ్యాన్స్ ప్రోగ్రాం కదా. హుషారుగా లేకపోతే ప్రోగ్రాం రక్తి కట్టొద్దు. నువ్వు వస్తావు కదూ?
అతను నవ్వాడు. ఆ నవ్వు కేవలం నవ్వటానికే నవ్వినట్టుగా ఉంది. ఎలా రాను? ఏం? తెల్లబోయిందామె. నువ్వు రావా? రాకపోతే నేను వెళ్ళను. అదేమిటి? నేను రాకపోతేనేం? అయినా నేనెలా వస్తాను? సరిగ్గా అదే సమయంలోనే కదా నా డ్యూటీ. సెలవు పెట్టు. అవసరమైతే జీతం వద్దను. ఇంకా అవసరమైతే ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకో. అతనేం సమాధానం ఇవ్వలేదు. వెంటనే ఒక్క క్షణం ఆగి, స్పందన, దేనికైనా బద్దులం అయ్యే వరకే మన బాధ్యత. తర్వాత ఏదీ మన చేతుల్లో ఉండదు. వీఆర్ హెల్ప్లెస్ డియర్. ఈరోజు వెళ్ళకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. ఇక అగ్రిమెంట్ రద్దు చేసుకోవటమే ఉండదు. అన్లెస్ ఐ గెట్ ఎ గవర్నమెంట్ జాబ్. అంతే బలహీనంగా అన్నాడు. దారుణం అంది స్పందన. నిజమే, అది వాళ్ళకి బిజినెస్. నాకు పాటకిచ్చేది రూపాయి. కానీ ఎవరైనా పాట కావాలి, ఫలానా కావాలి అని రిక్వెస్ట్ చేస్తే దాని ఖరీదు 100. ఆ 100 నాకే ఇచ్చి నాతో విడిగా ఎవరూ పాడించుకోరు. వాళ్ళు విస్కీ, రమ్ లాంటి మత్తు పదార్థాలు బాగా తాగేసి నా గొంతుకులో ధ్వనించే విషాద గీతాల్ని వింటారు. ఆమె మౌనం వహించింది. ఏదో నిర్ణయం తీసుకున్నట్లుగా ఉండిపోయింది. ప్రభాకర్ కూడా ఇంకేం మాట్లాడలేదు. నిమిషాలు నిప్పుల మీదున్నట్టుగా గడిచిపోతున్నాయి. సరిగ్గా డ్యాన్స్ ప్రోగ్రాం 6ంటికి. చదువు మానేసిన, డిగ్రీ వచ్చిన, పెళ్ళైన ప్రిన్సిపాల్ గారి దృష్టిలో స్పందన ఇంకా తన అదుపాజ్ఞల్లో ఉన్నట్టే మాట్లాడారు. స్పందన, ఐఎమ్ పంక్చువల్ ఇన్ ఎవ్రీథింగ్. నేను అందరినీ అలాగే ఉండాలని కోరుకుంటాను. యూసీ, టైం అంటే టైమే. దానికి ఇక తిరుగులేదు. సరిగ్గా హాల్లో గడియారం 6 కొట్టాలి. తెర లేవాలి. నువ్వు రంగం మీద అవతరించాలి. గత 5 సంవత్సరాల్లో కాలేజీ యానివర్సరీల్లో ఎలా చెప్పారో ఇప్పుడు అలాగే చెప్పారు. అప్పుడెలా తలుపిందో ఇప్పుడు అంతే బుద్ధిమంతురాలిగా ప్రవర్తించింది స్పందన. అలంకరణకి సరిగ్గా గంట పడుతుంది. 5కి 5 నిమిషాలు ఉన్నదనగా దండా బుధపాణి పిళ్ళే గారికి నమస్కారం చేసుకుంటే తప్ప సమయానికి నృత్యం ప్రారంభమవదు. అక్కడ ప్రభాకర్ అంతే. 5:30కే డ్యూటీకి రిపోర్ట్ చేస్తే తప్ప మేనేజర్ ఒప్పుకోడు. ఏ పాటలు పాడాలో లిస్టు అక్కడే ఇస్తాడు. 2 ముహూర్తాల్లో దేనికి బలం ఉంది? దారి ఎటు? ఇటా అటా? స్పందనకి ఆలోచనలతో తల పగిలిపోతున్నట్లుగా అనిపించింది. ఈ మూడ్స్లోకి వెళ్తే డ్యాన్సు చండాలంగా ఉంటుంది. మై గాడ్, అప్పుడే 4:15. ప్రభూ! హాలు దాటి ఆ గది నుంచి కదిలి అతని రూంలోకి ప్రవేశించింది స్పందన. ప్రభాకర్ లేడెక్కడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు వెళ్ళాడు? తొలిసారిగా అతనిపై కోపం వచ్చింది ఆమెకి. అంత కోపంలోనూ ఆమె అతన్ని ప్రభు అనే తలుచుకుంది. తల పట్టుకొని కూర్చుంది. మరో 15 నిమిషాల్లో ప్రిన్సిపాల్ గారు, శశిధర్, ఇంగ్లీష్ లెక్చరర్ నాథ్ గారు ఇచ్చేశారు. స్పందనని చూడగానే, ఏమిటమ్మా అలా ఉన్నావు? నీ మేకప్ కిట్ అది తయారుగా లేదా? నువ్వు వెంటనే బయలుదేరాలి. అనుకోకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు వచ్చారు. ఆయనకి ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం. పదమ్మా. ఏడి ప్రభాకర్? అతనెక్కడా? షాపింగ్కి వెళ్ళాడా? బజారుకెళ్ళాడా? ఏదైనా అతను అక్కడికే వస్తాడు. పద అన్నారు. వర్షం జోరులాగా ఉంటుంది ఆయన వాక్ ప్రవాహం. స్పందన అచేతనత్వంలో అలాగే కదిలింది. శశిధర్ తనలో తను నవ్వుకున్నాడు. కారు వేగంగా పరిగెడుతోంది. స్పందన ఆలోచిస్తోంది. ఫ్రెండ్స్కి మంచి ఇల్లు చూడాలి సార్. ఈమె ప్రోగ్రామ్స్ ఎలాగైనా నెలకి 2-3 ఉంటాయి. కనీసం 5-6 వేలు వస్తాయి. బడా ఆఫీసర్లు, వ్యాపారస్తులు వస్తారు. ఈ ఇల్లు బాగులేదు సార్. తిలక్ రోడ్లో ఓ మంచి ఇల్లు ఖాళీగా ఉంది. టులెట్ బోర్డ్ చూశాను అన్నాడు శశిధర్. ఎస్ అన్నారు ప్రిన్సిపల్ గారు. స్పందన మాత్రం నోరు విప్పలేదు. ఆమె మనసంతా ప్రభాకర్ మీదే ఉంది. వస్తాడా ప్రోగ్రాంకి? రాడా? వస్తే పర్వాలేదు, రాకపోతే రేపటి నుంచి అతను నా ప్రోగ్రామ్స్ని మానేయమనాలి, అంతే. కార్ ఆగింది. యాంత్రికంగా దిగి నడిచింది. అలాగే మేకప్ చేసుకుంది. టెన్షన్గా 6 గంటలకి రంగస్థలంపై అవతరించింది. అంతే. అది గురు నమస్కార మహిమో, కళాత్మక తాదాత్మ్యమో ఆమె తనని తానే మర్చిపోయింది. ప్రభాకర్ గురించి మర్చిపోయింది. ఓ నాట్య కళాకారిణి. తన జీవిత ధ్యేయం నాట్యం, నాట్యసేవ, అంతే. సామాన్యంగా తాండవం ఎవరో చేస్తారో అలే కాకుండా అది సాంప్రదాయం. కానీ స్పందన ప్రారంభించడమే తాండవంతో ప్రారంభించింది. స్టేజి అంతా తానే శివుడై, శివాత్మిక, శివయై శివలాస్యాలు ప్రదర్శించింది. ప్రదర్శన అద్భుతం అన్నారంతా. అయితే ఆమెకి ఎవ్వరి అభినందనలు మనసుకెక్కలేదు. అప్పుడు వెతికాయి ఆమె కళ్ళు అతని కోసం. ప్రభాకర్ చివరి వరుసలో ఎక్కడో కనిపించాడు. ఆమె అందరినీ తొలగించుకొని జనసముద్రాన్ని ఈది వచ్చినట్లుగా అతని దగ్గరకు వచ్చింది. ఆ సమయానికి ప్రభాకర్ కూడా బయటికొచ్చాడు. ఇద్దరిని ఎక్కించుకున్న కారు పూలరథంలా కదిలింది.
వీడొచ్చాడే, వస్తాడని వచ్చాడని తెలిస్తే గేట్లోనే ఆపేసేవాడిని అనుకున్నాడు శశిధర్. పూలదండల్ని మెడ నుంచి తీసి భుజాన వేసుకుని వచ్చింది. కార్లు కూడా చేతి మీదే ఉన్నాయి. కారు వాళ్ళని దించేసి వెళ్ళిపోయింది. ఇంట్లోకి రాగానే ఆ దండలు అతని మెళ్ళో వేసి అలాగే తన చేతులు అతనికి పూల హారాల్లాగా వేసి అతని పెదాలని సుతారంగా అందుకుంది స్పందన. థ్యాంక్ యూ అంది. ఎందుకు? నీ ప్రోగ్రాం మానుకుని నా డాన్స్కి వచ్చినందుకు. ముందుగానే వెళ్ళావే, ఆఖరి వరుసలో కూర్చున్నావే. నువ్వు ముందు కూర్చుని ఉంటే నా డాన్స్ ఇంకా గొప్పగా ఉండేది. ప్రభాకర్ సమాధానం ఇవ్వలేదు. నన్ను ఆట పట్టించాలని చూసావా? నీపై ఎంత కోపం వచ్చిందో తెలుసా ప్రభు? అయినా స్వామిపై నాకు కోపం రావాల్సిందేలే. ఆ హక్కు నాదే కదా. అవును, పాడకుండా వస్తానంటే మేనేజర్ ఏమన్నాడు? ఏడ్చిపోయాడా? వాడి డబ్బు వాడి ముఖం మీద కొట్టేసి అగ్రిమెంట్ తెచ్చుకోవాల్సింది. ప్రభాకర్ మాట్లాడలేదు. మాట్లాడవేం ప్రభు? నా డాన్స్ ఎలా ఉంది? బాగుంది పొడిగా అన్నాడతను. శివతాండవం ఎలా ఉంది? నువ్వు రాలేదన్న కోపంతో నిజంగానే రుద్రాణినైపోయాను. నేను చూడలేదు. అదేం? ఆశ్చర్యంగా అడిగింది. నేను రాలేదు. ఎక్కడున్నావు మరి? ఎప్పుడొచ్చావు? నా డ్యూటీ. వెళ్ళాను. అతను పూర్తిగా చెప్పకముందే ఆమె అతని మెడ చుట్టూ ఉన్న చేతులు తీసేసి దూరంగా నిల్చుంది. కళ్ళు క్రోధంతో అరుణిమ దాల్చాయి. పళ్ళు కరుచుకున్నాయి. దవడ కండరాలు బిగుసుకున్నాయి. నా డ్యూటీ నేను చేశాను. నా 20 పాటలు 8ంటికి అయిపోయాయి. నాకు సింగర్ లేటుగా వచ్చాడు. అందుకే నేను ముందు పాడాను. అంచేత ప్రోగ్రాం చివరికి రాగలిగాను. ఆమె కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానన్నాను. అడిగాను. ప్రాధేయపడ్డాను. మరో వ్యక్తి దొరికేదాకా వదలమన్నారు. అర్ధాంతరంగా మానేస్తే డ్యామేజెస్కి సూట్ వేస్తామన్నారు. ఎంత? 10,000? 20,000? అతను ఆశ్చర్యపోయాడు. ఆమెకి అన్ని వేలంటే లెక్కలేదా? ఇదేం వెర్రి? అవును, తనంటే పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగి పేదరికంలోనే జీవిస్తున్నాడు. కానీ ఆమెకేం? లక్షల్లో పుట్టింది, లక్షల్లో పెరిగింది. ఇప్పుడు ప్రోగ్రాంకి 2-2.5 తీసుకుంటోంది. ఆమె ప్రొఫెషనల్ కావచ్చు, కానీ తను ఆ జీవితానికి అలవాటు పడగలడా? నో. ఆమె అతని సమాధానం కోసం చూసింది. 10,000 పొడిగా అన్నాడు. రేపు మా లాయర్ని కలుద్దాం. అంకుల్ లక్ష్మీనారాయణ గారిని 10,000 అడిగి బ్యాంకులో డిపాజిట్ చేసి వాళ్ళకి నోటీస్ ఇద్దాం. స్పందన మృదువుగా పిలిచాడతను. ఆ 10,000 ఎలా తీర్చాలి? మనం ఎలా తీర్చగలం? నేనెలా తీర్చగలను? అది నా అప్పు కదా ప్రభు. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు విశాలమయ్యాయి. మనం ఒకటి కాదా? నా డబ్బు నీ డబ్బు అంటూ విడిగా ఎక్కడుంది? నేను ప్రోగ్రామ్స్ ఇచ్చి డబ్బు సంపాదించకూడదా? నీ ఇష్టం, కానీ నాకు ఆ డబ్బొద్దు. ఎందుకు? వింతగా చూసింది. నీకు డబ్బక్కర్లేదా? నువ్వే డబ్బు డబ్బు అని కలవరించావే. వేలకు వేలు సంపాదించాలన్నావే. నువ్వు గడిస్తే ఒకటి, నేను గడిస్తే ఒకటినా? స్పందన, ఇప్పుడు తర్కించకు. నువ్వు అలసిపోయావు, నేను అలసిపోయాను. రేపు తీరిగ్గా మాట్లాడుకుందాం. అన్నట్టు నీకు మళ్ళీ ప్రోగ్రాం ఉంది కదా, ఎప్పుడు? అని ఒక క్షణం ఆగింది. మళ్ళీ ఎప్పుడా? వచ్చే నెల 1న. తర్వాత సెకండ్ సాటర్డే నాడు హైదరాబాద్ రవీంద్ర భారతిలో. హైదరాబాద్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు వచ్చారు. ఆయనే ఫిక్స్ చేశారు. అక్కడికి ట్రంకాలు బుక్ చేసి డేట్ తీసుకున్నారు. సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్య అతిథిగా వస్తారు. మెమెంటో ఇస్తారు. నాకు 5,000 క్యాష్ ప్రజెంట్ చేస్తారు. రాను పోను జర్నీ అంతా కారులో. ఆ ఖర్చంతా వాళ్లదే. మనల్ని స్టేట్ గెస్ట్ హౌస్లో ఉంచుతారు. గబగబా చెప్పింది. అతనిలో ఆగ్రహం ఉవ్వెత్తునొచ్చేసింది. సంస్కారవంతుడు కాబట్టి అణుచేసుకున్నాడు. నీకిష్టం లేదా? ఇప్పుడా నా ఇష్టం అడిగేది? అయినా నా ఇష్టాలతో నీకు పనేముంది? ప్రోగ్రాం ఇచ్చావు కదా, డేట్ ఇచ్చాక తప్పితే ఏం మర్యాద? అయినా స్పందన, నీ ఆర్టిస్టిక్ లైఫ్ నీది, దానిపై నాకేం హక్కు ఉంది? ఆమె మనస్సు గాయపడింది. ప్రభు ప్రేమగా పిలిచింది. స్పందన, నీ లెవెల్స్ వేరు, నా లెవెల్ వేరు. మనం ఒకరి ఎత్తుతో ఇంకొకరం అడ్జస్ట్ కాలేం. ప్రభు గాబరాగా పిలిచింది. మనం పొరబడ్డాం. నన్ను చెప్పని స్పందన. కనీసం నేను పొరబడ్డాను. ఇద్దరం కళాకారులం అనుకున్నాను. నీ నృత్యం నా కోసం, నా గానం నీ కోసం అనుకున్నాను. మనం ప్రొఫెషనల్స్, కమర్షియల్ ఆర్టిస్టులు కాకూడదనుకున్నాను. కళ కోసమే, దాన్ని బజార్లో పెట్టకూడదు. ఇది నా సిద్ధాంతం. ఇద్దరం చదువుకున్నాం, ఉద్యోగాలు సంపాదించుకుంటాం. గుమాస్తాలుగా చేరిన ఇద్దరికి నెలకి 1000కి పైగా వస్తాయి. 200తో సంసారం తృప్తిగా గడిపాను నేను. అలాంటిది అంత డబ్బు మనకి ఎంతో ఎక్కువ అనుకున్నాను. మీ నాన్నగారి ఆశీస్సులు తప్పినప్పుడే మన జీవితంలో అపశృతులు పలికాయి. అతను ఆగాడు. స్పందన చిత్రంగా చూస్తోంది. అలాంటిది విధి ఎదురు తిరిగింది. కనీసం నాకైనా ఉద్యోగం దొరకలేదు, నీకు దొరకలేదు. నువ్వు డాన్సర్ అయ్యావు, నేను పాప్ సింగర్ని అయ్యాను. ఆకాశ గంగ దిగి మురికి కాల్వలో కలిసింది. ఇది ఇక శుభ్రం అవదు.
ప్రభు, స్పందన, మనం కలిసి బ్రతకాలంటే ఇది మార్గం కాదు. ప్రభు, ఏమంటున్నావు? మనం కలిసి బ్రతకలేమా? అంత మాట అనొద్దు. నేను నిన్ను విడిచి బ్రతకలేను. ఈ డ్యాన్స్లు వద్దు, ఈ పాటలు వద్దు, ఈ బ్రతికే వద్దు. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం, పద. అతను ఆమెను ప్రేమగా చూశాడు. స్పందన, నేను పాడితే, నువ్వు గజ్జె కడితే జయదేవుడు పద్మావతిలాగా బ్రతకాలనుకున్నాను. అది కళ అయింది. స్పందన, కళాకారునిగా పుట్టడమే ఒక వరం. ఒక గాయకుడు కొన్ని వేల గుండెల్ని స్పందింపచేస్తాడు. ఒక నర్తకి కొన్ని వేల హృదయాల్లో ముద్ర వేస్తుంది. ఒక కవి కొన్ని లక్షల గుండెల్ని ఊపేస్తాడు. ఒక చిత్రకారుడు తన గీతలతో అమరుడవుతాడు. ఒక కవి తన గేయంతో శాశ్వతుడవుతాడు. ఒక గాయకుడు తన గీతంతో గుండెల్లో నిలిచిపోతాడు. అందరూ గొప్పవారే. ఆ గొప్పదనాన్ని లోకంపై విరజిల్లుతున్నారు. కానీ నాది స్వార్థం స్పందన. ఈ అందం నాది, ఈ కళా కౌశలం నా కోసం, ఈ నీ పుట్టుక నా కోసం, నువ్వు నడిచే ప్రతి అడుగు నా కోసం, నువ్వు చూపే భంగిమలన్నీ నా కోసం కావాలి. నువ్వు కళ్ళు కదిపినా, పెదవి కదల్చినా అది నా కోసం కావాలి. ఇంత స్వార్థమా అనేవు? అవును, నేను ఒట్టి స్వార్థపరుడిని. చెప్పానుగా, కళాకారుడిగా పుట్టటమే గొప్పని. ఇద్దరు కళాకారులు దంపతులైతే, రెండు రాగ రసగంగా తరంగాలు ఒకటైతే, రెండు రసహృదయాలు ఏకీకృత స్వరలహరులు ఆలపిస్తే, రెండు రసాత్ములు ఒక కావ్యగానం చేస్తే అదెంత అదృష్టమో నేను నీకు విడమర్చి చెప్పాలా? మనం ధన్యజీవులం అనుకున్నాను స్పందన. మనది రసజీవనం అనుకున్నాను. కానీ నువ్వు రసభంగం చేశావు. అది నీ తప్పే అనను. పూర్తిగా నీ తప్పే కాదు. విప్పి చెప్పని నా తప్పు, కప్పుకొచ్చిన పరిస్థితుల తప్పు. ఇప్పుడు చెప్పు స్పందన, మనం కలిసి బ్రతకగలమా? స్పందనకి రసావిష్కరణ అయినట్టు ఉంది. తొలిరేయి ఒక మధుమాసమూర్తిలా తనని లాలించిన ప్రభు మళ్ళీ అతనిలో కనిపించాడు. ప్రభు, స్పందన, నన్ను మన్నించు. భార్యాభర్తల మధ్య మన్ననలేమిటి? వాళ్ళేం చేసినా అది ఒప్పే. నేనెంత మూర్ఖంగా ఆలోచించానో. నేను మాత్రం పట్టుదలకి పోలేదు. ఆడవాళ్ళు భావుకులంటారు. నువ్వెంత భావుకుడివి. మన సంసారం గురించి ఎన్ని తీయని కలలు కన్నావు ప్రభు. స్పందన, నువ్వు అలా పిలిస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? దేవి అనాలనిపిస్తుంది. పిలవండి స్వామి. ఆమెని గాఢంగా పొదువుకున్నాడతను. రేపు అడ్వకేట్తో మాట్లాడి ఆ అగ్రిమెంట్ రద్దు చేస్తాను. అంకుల్ పిలిపించి డబ్బు ఇవ్వకుండానే రద్దు చేయిస్తారా? నువ్వు మాత్రం ఈ 2 ప్రోగ్రామ్స్ తర్వాత మళ్ళీ ప్రజల కోసం గజ్జె కట్టకూడదు. రోజు గజ్జె కట్టి నీ ముందు నాట్యం చేస్తాను. నా ఎద ఒక రంగంగా నాట్యం చేయి. నయం, నెత్తిపైకి ఎక్కమనలేదు గంగానమ్మలాగా. తప్పేముంది? సాక్షాత్తుగా రసస్వరూపులు నటరాజు అయిన పరమశివుడే ప్రియపత్నిని తలపై ఎక్కించుకున్నాడు. నన్ను నెత్తికెక్కమంటారా? నీ ఇష్టం. కాదంటే ఆగుతావా? పక్కున నవ్వింది స్పందన. ప్రభు, గంట క్రితం ప్రళయకాలంలో లాగా మన సంసారంలో కారు మేఘాలు కమ్మాయి. మనం విడిపోతామేమో అన్నంతగా భయపడ్డాను. నువ్వు నోరు తెరిచావు, మనసు విప్పావు. కారు మేఘాలు చెల్లాచెదరయ్యాయి. బ్రతుకులో పండువెన్నెల విరిసింది. మనం ప్రేమికులం. ప్రేమామృతం తాగాం. మన ప్రేమకు అడ్డు లేదు, అదుపు లేదు. మన జీవితంలో అన్నీ వసంతరాత్రులే. మనకి జగమంతా పగలే వెన్నెల అన్నాడు ప్రభాకర్. పడుకుని తృప్తి, ఆనందం వెల్లివిరిసే మనసుతో, ముఖంతో అన్నాడతను. ఆమె అతని ఎదపై వాలిపోయింది. ప్రభు, నేను నీ ఎదపై, నీ ఎద అనే ప్రేమ సింహాసనంపై, మధుర వక్షంపై మన జీవిత ప్రేమలేఖలు రాస్తాను. అవి ఒక మధుర కావ్యానికి రసరేఖలవుతాయి. అతను పులకరించిపోయాడు. రసరాట్టో అయ్యాడు. స్పందన రసస్పందనలో హృదయంతో లాస్యం చేసింది. సమాప్తం. ప్రేమామృతం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.